భాగ్యం సుకన్య చెంప చెల్లుమనిపిస్తుంది. ఎందుకే అమ్మా దాన్నిప్పుడు కొడుతున్నావు అని వల్లి అంటే, దీన్ని కొట్టడం కాదు చంపేయాలి. నేను నా చావు తెలివితేటలు ఉపయోగించి ఆ నర్మదాన్ని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయే బీభత్సమైన ఎత్తుగడ వేస్తే ఇది మొత్తం చెరగొట్టింది అని అంటుంది భాగ్యం. ఊరుకో అమ్మా, నీకు వయసుతో పాటు బుర్ర కూడా పోయింది. అందుకే పాత చింతకాయ పచ్చళ్ళ ప్లానింగ్ చేస్తున్నాం. మేము యూత్ కాబట్టి ఇక నుంచి మేమిద్దరం కలిసి ట్రెండింగ్కి తగ్గట్టుగా ప్లానింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇంట్లోనే నర్మదాతో వేరే కాపురం పెట్టించడం కూడా మా యూత్ఫుల్ ప్లానింగే. నువ్వు చూస్తూ ఉండు, ఇక నుంచి నర్మదాకి కళ్లల్లో నీళ్లు తప్ప నోట నుంచి మాట రాదు అని అంటుంది వల్లి. అవునే అత్త, ఆ నర్మదా ఏడుపుని మనం పండగ చేసుకుందాం అని అంటుంది సుకన్య. ఇక మరోవైపు రామరాజు తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంటిని రెండుగా విభజిస్తూ గీసిన గీతను చూసి తలడిల్లిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది. బుజ్జమ్మ, నా బతుకు అనాథ బతుకేమో, నా చావు మాత్రం అనాథగా ఉండదు అని బుజ్జమ్మ అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో వేదవతి, అయ్యయ్యో ఏంటండి ఇది, ఈ కన్నీళ్ళు ఏంటండి అని అంటుంది. గుండెల్లో బాధను తట్టుకోలేకపోతున్నా బుజ్జమ్మ, ఇవి బొమ్మలు కాదు, మన కుటుంబం అని చెప్పాను. ఇవి చల్లా చెదరైనట్టు నా కుటుంబం కూడా చల్లా చెదరైపోతుంది అంటూ బోరును ఏడుస్తూ ఉంటాడు రామరాజు. లేదండి, మనం కలిసే ఉంటాం అని వేదవతి అనేసరికి, ఇంకెప్పుడు కలిసి ఉంటాం బుజ్జమ్మ, ఆ గీత ఈ ఇంటినే కాదు మన కుటుంబాన్ని కూడా రెండు ముక్కలు చేసింది. నా పిల్లలే నా బలమని పొంగిపోయాను. నేను పోయిన తర్వాత కూడా నా పిల్లలు కలిసే ఉంటారని అనుకున్నాను. కానీ నేను బతికి ఉండగానే నా కొడుకు నన్ను ఇలా చంపేస్తాడని అనుకోలేదు అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు రామరాజు. మీ అక్క మీ అన్నయ్య నా కొడుకులే నా శత్రువులని అన్నారు. నా పిల్లలు నన్ను వదిలేసిపోతున్నారని అన్నారు. నా బతుకే కాదు, నా చావు కూడా అనాథలాగానే ముగుస్తుందని అన్నారు. ఆ మాట ఎక్కడ నిజం అవుతుందో అని భయంగా ఉంది బుజ్జమ్మ అని ఏడుస్తూ ఉంటాడు రామరాజు. ఆ కన్నీళ్లను చూసి, అయ్యయ్యో శ్రీరామ శ్రీరామ, అవేం మాటలండి అంటూ వేదవతి కుమిలిపోతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మీరు ఎంతో కష్టపడ్డారో మీ కొడుకులకు తెలియదా? మీరు ఇంతలా బాధపడుతుంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడని అనుకుంటున్నారా? ఆ దేవుడు ఏదో రూపంలో ఈ గీతని మీ బాధని దూరం చేస్తాడంటి అంటూ నమ్మకంగా రామరాజుకు ధైర్యం చెప్తుంది వేదవతి.